హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్. నేను మీ లక్ష్మి. సో ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి, వివిధ రకాల జానర్స్ అండ్ ఆకట్టుకునే స్టోరీస్తో వస్తున్న సినిమాల్లో కిష్కింధపురి ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తోంది. సో ఈ సక్సెస్ని, ఈ ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్ని అలా దగ్గర చేసుకున్న కిష్కింధపురి టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. సో డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, మధ్యలో మా అనుపమ బాగా సెట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంజాయ్ చేస్తున్నారా లేదంటే అట్లా బయటికి రండి? అంటే హారర్ ఫిల్మ్ కదా, మరి అంత ఎక్సైట్మెంట్ చూపించకూడదు, ఆ హారర్ ఫీలింగ్ మొత్తం మిస్టీరియస్ గా ఉంటుంది. అలాగే ఉన్నారు ఆయన, అది ఇంకా మూడ్లో మెయింటైన్ చేస్తూ. ఇంత పెద్ద సక్సెస్ చక్కగా, అంటే ఈ మంత్ నిజంగా చెప్పాలంటే ఒక బిగ్గెస్ట్ టాస్క్ అండి రిలీజ్ చేయడం అనేది ఈ మంత్ లో కదా. మీరు పెద్ద సక్సెస్ ఇది నిజంగా ఈ మంత్ లో రావడం అంటే. ఇట్స్ గుడ్ మంత్ ఫర్ యాక్చువల్లీ ఆడియన్స్ కూడా, ఎందుకంటే అన్ని ఫిల్మ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఈ మంత్ లో వచ్చినవి. మొన్న లిటిల్ హార్ట్స్ బాగా పర్ఫామ్ చేసింది, ఇప్పుడు మిరాయ్ ఇంకా మన ఫిల్మ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అండ్ 25th ఓజీ వస్తుంది. ఐఎమ్ 100% షూర్ అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇంకేం కావాలి తెలుగు ఆడియన్స్కి? సెప్టెంబర్ మాసం ఫుల్. రిస్క్ అనిపించలేదా మీకు దేని గురించి? ఈ మంత్ లో అంటే ఇన్ని సినిమాలు ఉన్న టైంలో ఒకేసారి మన సినిమా కూడా తీసుకురావడం అనేది రిస్క్ అనిపించిందా? ఏం లేదండి, అంటే ఇప్పుడు 2 సినిమాలే కదా ఈ పర్టికులర్ వీక్. సో జనరలీ ఆర్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ 2 ఫిల్మ్స్. ఆ స్పేస్ ఎప్పుడు ఉంటుంది 2 ఫిల్మ్స్కి. సంక్రాంతి ఇలాంటి సీజన్స్ అయితే 3 ఫిల్మ్స్, దసరా, దివాళీ, సంక్రాంతి ఇలాంటివి అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఐ మీన్ మాకు రిస్క్ అని అనిపించలేదా అంటే అనిపించలేదు. వీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఓన్లీ. సో మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అ కాంపిటీషన్ కదా, ఇట్స్ లైక్ బోత్ ఆర్ 2 different genres. సో మిరాయ్ వేరే జానరా, లిటిల్ హార్ట్స్ వేరే జానరా, అండ్ నెక్స్ట్ ఓజీ వేరే డిఫరెంట్, మనది వేరే డిఫరెంట్. సో కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చేసారు. డెఫినెట్లీ. సో అనుపమ, మీ ఫ్యాన్స్ అయితే అది ప్రూవ్ చేశారు కదా. యా కరెక్ట్, అవును. చేస్తున్నారు. అనుపమ ఫ్యాన్స్ అయితే అసలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు సినిమా వస్తుందా అని. అంటే అది ఏ మంత్, ఏ ఇయర్, ఎప్పుడు అనేది అవసరం లేదు వాళ్ళకి, అనుపమ వస్తుందంటే చాలు. సో అంత వెల్కమింగ్ మీకు మీ ఫ్యాన్స్ అలా ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తోంది? ఇట్ ఫీల్స్ నైస్. అంటే యాక్చువల్లీ నేను ఈసారి లైక్ వాళ్ళ రియాక్షన్ నేను నేను చూడలేదు, నాకు టైం దొరకలేదు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో వాళ్ళు మెసేజ్ పెడతారు కదా, ఇన్స్టాగ్రామ్లో అంతా, అది నేను ఈసారి చూడలేదు. చూడాలి, అంటే వీళ్ళు ఇలాంటి ఒక రూపం ఎప్పుడు చూడలేదు కదా. తెలిసిన అనుపమ వేరే, ఏంజల్ క్యూట్గా ఉన్న అనుపమ, నా రియల్ రూపం చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందని నాకు తెలియదు, అది తెలియాలని ఉంది. అయితే నేనే చెప్పేస్తా, కొంతమంది మా అనుపమని ఇలా చూపిస్తారా, దెయ్యం అంటారా అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కమెంట్స్ అనమాట, ఏంటి ఇప్పుడు మా అనుపమ దెయ్యమా, మా అనుపమ ఎలా ఉన్నా పర్లేదు, మేము చూస్తాము, దెయ్యం అయినా పర్లేదు మాకు అని. యా. సో అందమైన దయ్యాలు తక్కువ కదండి బయట, మరి. యా, సూపర్. మీ ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని ఎలా ఉన్నా వెల్కమ్ చేయడానికి రెడీ, కాబట్టి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? ఇట్ ఈస్ నైస్. ఇట్ ఈస్ లైక్, అంటే మంచి సబ్జెక్ట్ అని ముందు నుంచి తెలుసు, అండ్ ఫర్ హారర్ ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. నేనున్న సీన్లో ఓకే పర్లేదు అనుకున్నాను, కానీ లైక్ అవుట్పుట్ వచ్చినప్పుడు లైక్ డైరెక్షన్ కావచ్చు, హిజ్ వర్క్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ దట్ సస్పెన్స్ మిస్టరీ ఈస్ క్రియేటెడ్ వెల్. సో ఫీల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఎస్. యా. సార్ మీరు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు అండి. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఇంటర్వ్యూస్. అవునా? అది ఎప్పుడు ఉండేది, ఎందుకంటే టైంకి అవుట్పుట్ అనేది, ఎందుకంటే క్రియేటివ్ ఆర్ట్ అనేది ఏ మూమెంట్లో ఏది ట్రిగ్గర్ అవుతాయో తెలియదు కాబట్టి టైంకి అవుట్పుట్ అనేది ఎప్పుడైనా ఒక యాక్టివిటీ, మేబీ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో ఆ విజ్డమ్ని మొత్తం పెట్టలేమా అని ఒక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అది అందరికీ ఉండేదే, ప్రతి ఆర్ట్ ఫామ్ రిలేటెడ్ ఎవరికైనా. బట్ స్టిల్ టైంకి అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇవ్వడం. బట్ మచ్ మోర్ దెన్ దట్ ఏంటంటే అన్ఎక్స్ప్లోర్డ్ జానర్స్ రాకుండా ఒక స్పెసిఫిక్ జానర్స్కే నా కెరీర్ అంతా ఉండిపోతుందా, అన్ఎక్స్ప్లోర్డ్గా నేను ప్రతి ఒక్క కంపోజర్కి ఒకటి ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి, బయటకు తీసుకురావాలి అని. సో అలాంటివి రాకుండా అయిపోతాయా? సపోజ్ ఒక మూవీ వర్కౌట్ అవ్వగానే అదే కైండ్ ఆఫ్ పాత్లోనే వేరే ప్రాజెక్ట్స్ వస్తాయా అనే ఒక వరీ పాయింట్ ఉండేది ఎప్పుడు. లక్కీలీ నాకు ఇనీషియల్ కెరియర్ నుండే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జానర్ స్పెసిఫిక్గా నాకు వచ్చింది ఆపర్చునిటీ. సో దట్స్ వెరీ హ్యాపీ మూమెంట్.
యా బట్ ఆ వరి ఎప్పుడు ఉంటుంది నాకు, అది అన్ఎక్స్ప్లోర్డ్గా ఉండిపోతాయి కొన్ని స్పెసిఫిక్ జానర్స్. ఇప్పుడు నేను కొన్ని స్పెసిఫిక్ ఇప్పుడు పియానో అలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ ఉంటాయి మ్యూజిక్లో. సో ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ చాలా ఆఫ్రికన్ సబ్ జానర్స్ అవన్నీ తీసుకొచ్చి ఇన్ఫ్యూజ్ చేయాలి మన సౌత్ ఇండియన్ కలర్ కానీ ఇండియన్ కలర్ కానీ. సో అలాంటి ఆపర్చునిటీ రాకుండా అయిపోతుందని వరి అవుతూ ఉంటాయి, బట్ అది ఎప్పుడు అవ్వలేదు. లక్కీలీ అన్ని పాజిటివ్గా వెళ్తున్నాయి. మేమైతే ఇంకా మీ పిల్లారా దగ్గరే ఉన్నాము. థ్యాంక్ యూ. సో అట్లా అక్కడ నుండి ఇప్పుడు ఇందులోకి తీసుకొచ్చారనమాట మమ్మల్ని. థ్యాంక్ యూ. ఇవి కాకుండా సినిమాల్లో కాకుండా మ్యూజిక్ పరంగా కాకుండా ఏదైనా ఫియర్ ఉందా? ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది కదా, అంతేనా? ఏ భయాలు లేవు. ఓకే, మీకంటే ఏదైనా ఉందా? అంటే అప్పుడేమో చావు కబురు చల్లగా ఈజ్ లైక్ చావు, ఇక్కడేమో భయపెట్టడం, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డెత్ దాకా తీసుకువెళ్ళడం లాంటివి. సో ఏదైనా ఉందా లింక్? దానికి దీనికి ఇంకేం లేదు. చావుకి నాకు ఇంకేం ఉంటుందండి. ప్రతి మనిషికి ప్రతి మనిషికి పుట్టుకతో చావుతో లింక్ ఉంటుందిగా. అవి యూనివర్సల్ టాపిక్స్ కాబట్టి బెటర్ ఇది ఉంటుంది అంతే. అంటే నాకు బేసిక్గా ఐ లైక్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని ప్రీచిగా కాకుండా కమర్షియల్ టోన్లో చెప్పడం నాకు ఇష్టం. ప్రతి సినిమాలో ఏదో ఒక కోర్ ఉండాలి. ఈ సినిమా ఎందుకు తీస్తున్నా అనే దానికి ఒక లాజిక్, ఒక రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ లేకపోతే నాకు తీబుద్ది కాదు. సో నేను పేపర్ మీద పెన్ పెట్టాలంటే ఐ షుడ్ నో వై ఐఎమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్, నేను ఎందుకు తీస్తున్నా ఈ సినిమా అనే దానికి, నువ్వు ఎందుకు చూడాలనే దానికి నీకు ఆన్సర్ ఉండదు కదా అని. అంటే యాజ్ అన్ ఆడియన్స్ తనకు కూడా వాళ్ళకు కూడా ఆన్సర్ ఉండదు కదా, వై షుడ్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ అంటే. సో హౌ ఇస్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ అనేది నేను ఫస్ట్ థింగ్ దట్స్ వాట్ ఐ థింక్ అబౌట్ అండ్ వాట్ ఐమ్ ఐ ట్రైంగ్ టు సే అవుట్ ఆఫ్ ఇట్. ఈ రెండింటికి నాకు ఆన్సర్ దొరికాకే నేను రాస్తాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ చావు కబురు చల్లగా అయిపోయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ చావు రిలేటెడ్ ఏదో చేయాలని పేపర్లు పెన్ను పట్టుకుని బయలుదేరి అలా అనుకోలేదు. ఐ వాజ్ సపోజ్ టు డూ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ చావు కబురు చల్లగా, విచ్ వాజ్ అ ఫ్యామిలీ క్రైమ్ కేపర్. బట్ అది డిలే అవ్వడం వల్ల దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ అండ్ ఇది ముందుకెళ్ళింది. సో అలా. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు మా అనుపమ ఆన్ బోర్డ్ అయింది? తనని ఎందుకు చూసేసుకున్నారు? ఇట్లాంటివి ఏమన్నా ఎప్పుడైనా అడిగారా మీరు? ఎలా? అవునా? అంటే మేము మా లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా మమ్మల్ని మెప్పించారు అనుపమ. ఇప్పుడు గోస్ట్ నెక్స్ట్ డోర్ అయిపోయారా? బికాస్ తన పర్ఫార్మెన్స్ వల్లనే కదా. బికాస్ తను ఇన్ని సినిమాలు చేసింది. వీ నో దట్ షీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్. షీ ఈస్ నాట్ సంబడి హూ విల్ బి లైక్ అనుపమ గారు యాక్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ అనుపమ కనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది, క్యారెక్టర్ కనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది. సో ఆలో వేరేలా ఉంటుంది, ప్రేమంలో వేరేలా ఉంటుంది, సో అలా రాక్షసుడిలో వేరేలా ఉంటుంది. షీ ఈస్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు మొన్న పరదాలో ఓన్లీ జస్ట్ ఈ పార్ట్తో పర్ఫామ్ చేయాలి. జనరల్లీ ఐ బిలీవ్ యాక్టింగ్ ఈజ్ హియర్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఎమోట్ అవుతే కరెక్ట్గా పోర్ట్రే అవుతుందని నేను నమ్ముతా. అండ్ ఐఎమ్ 100% షూర్ చాలామంది అదే బిలీవ్ చేస్తారు. బట్ వెన్ యువర్ ఐస్ పార్ట్ ఇస్ క్లోజ్డ్, you have to only perform with this part. It's the most difficult thing. I don't know how she pulled it off, but she did a fantastic job in that also. నాకు నిజంగా నేను సినిమా చూసాక నేను చెప్పా అసలు యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, నెయిల్ చేశారు. సో అండ్ అలా తను డిఫరెంట్ ఫిల్మ్స్ని చూస్ చేసుకుంటూ షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. దేర్ ఇస్ నో డౌట్ అండ్ దేర్ ఇస్ నో డిస్కషన్ ఆల్సో అబౌట్ ఇట్. సో అండ్ సో అందుకని నేను ఇంకా ఈ క్యారెక్టర్కి నాకు డెఫినెట్లీ ఐ నీడెడ్ ఎ పర్ఫార్మర్. ఏదో నామకే వాస్తే చేస్తే దొరికేస్తాం, గట్టిగా దొరికేస్తాం, బిగ్ టైమ్ వీ విల్ గెట్ కాట్. సో వీ వాంటెడ్ అ ప్రాపర్ పర్ఫార్మర్, ఇంకా వీ చోజ్ హర్ అండ్ లక్కీలీ షీ ఆల్సో లైక్ ది స్క్రిప్ట్ అండ్ షీ యాక్సెప్టెడ్. ఓకే, సో మిమ్మల్ని ఎక్కడ మెప్పించారు? ఏ పాయింట్లో మెప్పించారు? సబ్జెక్ట్తోనా లేదంటే నరేషన్? యా, రెండు. లైక్ నరేషన్ చాలా బాగుండింది. నరేషన్ బాగుండి సబ్జెక్ట్ బాగోకపోతే మనం చేయం. లైక్ వైజ్ సబ్జెక్ట్ బాగుండి నరేషన్ బ్యాడ్ అయితే కూడా కన్విన్స్ అవ్వం కదా. సో బోత్ వాజ్ లైక్ రియలీ గుడ్. సో అండ్ దెన్ లైక్ హారర్ ఫిల్మ్ అంటే నాకు బేసికలీ ఇష్టం అండ్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ సినిమాలో ఇప్పుడు మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ the mystery in this, how it resolve, like how it opens up, అదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో లైక్ ఇట్స్ అది నేను ఇంకా చాలా మంది సినిమా చూడడానికి ఉన్నారు, సో అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు. సో ఆ మిస్టరీ రిజాల్వ్ అయిన విధం కానీ లైక్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు గోస్ట్ వాకింగ్ టూర్ అన్న కాన్సెప్ట్ అన్నది ఐ డోంట్ థింక్ వీ హెవ్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇన్ ఇండియన్ సినిమా మచ్. సో అప్పుడు అట్లాంటి బేసిక్ థింగ్స్ నాకు నచ్చింది. అండ్ there were like I know like there are films where you are a part of it, but like from the beginning to last scene daka manam untam kani like there won't be anything that we can
ఇప్పుడు ఈ సినిమా అని చెప్తే ఆ సినిమాలో నేనేం చేశానని చెప్పడానికి ఏముండదు. అవును. దెర్ ఆర్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ పీపుల్ విల్ రిమెంబర్, ఓ ఆ అనుపమ ఆ సినిమాలో ఇలా ఉండింది కదా అన్నది. సో దిస్ హ్యాస్ దట్ అని నీ ఫీల్ అయింది. సో దెన్ ఐ కుడెంట్ సే నో, ఐ లైక్ ఇట్, సో ఇట్ ఇస్ కమిటెడ్ టు ఇట్. అయితే దెయ్యం గురించి సినిమాలు అయితే కొన్ని వచ్చాయి, మనం ఎంజాయ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి చాలా వరకు. సో రిఫరెన్స్కి ఏదైనా తీసుకున్నారా, లేదంటే దీని నుండి ఇంకొంచెం బెటర్గా రావాలి అని ఏమన్నా అనుకున్నారా? ఆ డిఫరెన్షియేషన్ ఎలా చూపించాలి అని ముందుగా అనుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని వేరే హారర్ ఫిల్మ్స్తో ఎందుకు కంపేర్ చేయను అంటే, ఈవెన్ వెన్ రైటింగ్ ఆల్సో మేము ఎందుకు కంపేర్ చేసుకోలేదు, కంపేర్ కానీ రిఫరెన్సెస్ కానీ మేము ఎందుకు ఎగ్జాక్ట్లీ తీసుకోలేదు అంటే, దట్స్ బికాస్ దిస్ హ్యాస్ మెటఫర్స్ ఫ్రమ్ రామాయణం. సో ఇట్ ఈస్ సో అందుకని మాకేంటంటే మా రైటింగ్ ప్రాసెస్లో రామాయణం ప్యారల్స్ ఎలా డ్రా చేయాలి, అందులో ఉన్న నీతిని ఇందులో ఎలా చెప్పాలి, చాలా నీతి ఉంటుంది రామాయణంలో, తీసుకున్నోడికి తీసుకున్నంత అదో పెద్ద సముద్రం లాంటిది. సో అందులో థింగ్ ఏంటంటే రామాయణం అయిపోయాక వాల్మీకి మహర్షి నారదుడికి ట్రాన్స్లేట్ చేయమని చెప్పినప్పుడు, నువ్వు రాసావు బాగానే ఉంది, ఇది ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నావు ఈ జనాలు అంటే, ఈ సృష్టి ఉన్నంతకాలం గుర్తుంటుంది ఎందుకంటే ఇది రోజు జరిగే రామాయణం కాబట్టి అని అన్నాడంట. సో రామాయణం ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అందరి ఇళ్లలో అందరి లైఫ్లో జరిగేదే. అది మనం రిలేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని. సో అలా దీన్ని ఒక హారర్ మిస్టరీలో ఎలా బ్లెండ్ చేయొచ్చు అనే పాయింట్ మీద వీ హ్యాడ్ సమ్ మెటఫరికల్ రిఫరెన్సెస్. సో దట్ ప్యారల్స్ వీ హ్యాడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ హారర్ సీన్స్ వచ్చినప్పుడు నాతో పాటు దర్హాస్ అని ఒక కో రైటర్ ఉన్నాడు, తను అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్ అని ఒక అతను చేశాడు. సో మేము ముగ్గురం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఎస్పెషల్లీ ట్రైన్ సీన్ నేను 2014లో అనుకున్న ఒక సీన్, దాని తర్వాత ఇప్పుడు మిగతా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము డిస్కస్ చేసుకుంటూ ఇట్ షుడ్ బి ఫ్రెష్. దట్ వాస్ ద ఫస్ట్ థాట్. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసాము, ఆల్రెడీ దీని ఇంపాక్ట్ ఇంతకుముందు ఎక్కడో చూసేసాము అంటే ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్. సో అలా కొత్తగా ఉండాలని ట్రై చేసి రాసింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని హాంటెడ్ హౌసెస్ ఉన్నాయని వింటూ ఉంటాము, ఏమైనా తిరిగారా, చూసారా, ఎక్స్ప్లోర్ చేశారా వాటిని కూడా? లేదు లేదా? బట్ మేము అలా వెళ్ళలేదు, కానీ మేము షూట్ చేసిందే సీరియస్ హాంటెడ్ హౌస్ అది అని మాకు కూడా తర్వాత తెలిసింది. ఓ భయం అనిపించలేదా? అనిపిదండి. కాకపోతే లోపల షూట్ ఇంటీరియర్ షూట్ చేసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు, కానీ ఎక్స్టీరియర్ షూట్ చేసినప్పుడు ఐ వాజ్ లిటిల్, అంటే భయం కన్నా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఆడ్, ఏదో సమ్ వెరీ ఆడ్ ఎనర్జీ, ఏదో నెగిటివ్ ఎనర్జీ నేను చాలా గట్టిగా ఫీల్ అయ్యా. అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఎనర్జీ మేబీ క్వైట్ పాసిబుల్. అదే ఈ రోజు ప్యాకప్ ఎర్లీ కావాలి, ఎందుకు ఇంత లేట్ అయింది షాట్, ఆ ఎనర్జీ డోంట్ మిస్అండర్స్టాండ్ గోస్ట్ అండ్ ఆల్ ప్లీజ్. మీ అండ్ చైతన్ వి లవ్ గోస్ట్. యా యాక్చువల్లీ దయ్యాలకి ఎవరు భయపడక్కర్లా, మనుషులకు భయపడాలి. yes I support it, I like it. truth. కరెక్ట్. మీరండి, అంటే మిమ్మల్ని భయపెట్టారా డైరెక్టర్ ఏమన్నా, అంటే ఇంతే టైం ఇచ్చి ఈ టైం లోపు చేసేయాలి? లేదు, చాలా కంప్లీట్లీ ఫ్రీడమ్, అంతా మొత్తం చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది నాకు. అందుకే మొత్తం మ్యూజికల్ థింగ్స్ అన్నీ చాలా సపోర్టివ్. ఎస్పెషల్లీ హారర్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఆకట్టుకుంటూ ఉంటుంది అండ్ లోపలికి తీసుకెళ్ళిద్ది ఇంకా సినిమాలోకి. సో అది మీకు ఎలా అనిపించింది డ్యూరింగ్ వర్క్ చేస్తూ ఉండగా? ఇన్ఫ్యాక్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎగ్జైటింగ్ వర్క్ అంతా ప్రాసెస్లో ఎలా కొత్తగా ట్రై చేయాలి. జనరల్గా ఒక ముందు చూసిన హారర్ మూవీస్, కొన్ని ముందు చేసిన హారర్ మూవీస్ కొంతమంది చేసినవన్నీ చూస్తూ ఉండేవాడిని. సో స్పెసిఫిక్గా ఒక థీమ్ అనేది, అంటే హౌ వీఆర్ అప్రోచింగ్ ఏ పర్టికులర్ మూవీ అనే థీమ్ని అనలైజ్ చేసుకుని అలా ఉండకుండా ఇంకో రకంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నాలో నేను అదృష్టంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక పని చేశాక ఆ పని గురించి మర్చిపోతా. ఏదైనా ఏ యాక్టివిటీ అయినా కూడా, ఈవెన్ రిమెంబరింగ్ థింగ్స్ అన్నీ నాకు చాలా వరకు ఆ నోట్స్ అన్నీ అరేజ్ అయిపోతుంటాయి, ముందు సెకండ్ నోడ్. సో దానివల్ల ఏమవుతుంది, ప్రతి సెకండ్ ఏదో రకంగా పుట్టే ప్రాసెస్ లాగే అనిపిస్తూ ఉంటుంది ఐడియాకి, విజ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా. సో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు విజ్డమ్ పాయింట్లో గ్రో అవ్వచ్చేమో కానీ, బట్ ద వే వీఆర్ అప్లయింగ్ ద థింగ్స్ నా మైండ్లో ఏమనిపిస్తుంది అనేది ఆర్గానిక్గా ఎప్పుడు రావాలని కోరుకుంటా. లక్కీలీ చాలా కేసెస్లో వస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, ఇలాగే చేయాలని మ్యూజిక్ అనుకోకుండా ఉండే టీమ్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనే ఇంపాక్ట్ ఎప్పుడు నాకు, అంటే ఒక డిఫైన్డ్ వేలో రాదు ఐడియా. ఎప్పుడు మ్యూజిక్ అనేది ఎప్పుడు ఒక డిఫైన్డ్ వేలో రాదని నమ్మే టైప్ నేను. మ్యూజిక్ అనేది వెరీ మచ్ ఫ్రీ స్టైల్ అది. సో ఎలా మనం ఒక విజువల్ చూస్తున్నప్పుడు హౌ వీఆర్ అప్రోచింగ్, మనమే ఆ సీన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఏదైనా మల్టిపుల్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఆర్టిస్ట్కి ఉండాల్సింది. కాబట్టి
సో అలా వెళ్తూ ఉంటా ఎప్పుడైనా అప్రోచ్. సో ఆ ప్రాసెస్లో ఎవరైనా చిన్నవి ఏమన్నా ట్రిగ్గర్ అయినా, ఏమన్నా మధ్యలో ఏమన్నా ఈ టైంకి అయిపోవాలి నా ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు కొంచెం ఆ రప్చర్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్గా ప్రతి ఆర్టిస్ట్కి, మ్యూజిషియన్కి. సో అది లేకుండా చూసుకున్నారు నిజంగా సినిమా అంతా, అందరూ వెరీ హ్యాపీ ఆ విషయంలో. సో ఇంటెన్సిటీ ఉండాలి కదా దెయ్యం. యా అవును, ఎందుకంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మూవీస్ కూడా చాలా ఇష్టం. దయ్యం, దేవుడు, అప్రోచ్ మూవీస్ చాలా ఇష్టం. మూవీసే కాదు జనరల్గా అవునా? అందుకే దెయ్యంతో పాటు ట్రావెల్ అయ్యారు ఈ గ్యాప్ లో, అందుకే క్వశ్చన్ కూడా మర్చిపోయారు. సరే ఈ మొత్తం ఎంటైర్ కాస్ట్ లో దెయ్యం లాంటి వాళ్ళు ఎవరు? లైక్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కానీ విసిగిస్తూ కానీ లేరా? అంటే అంటే చూస్తూ ఉన్నారు కదా మొత్తం చాలా వరకు ట్రావెల్ అయ్యారు కాబట్టి అట్లా ఎవరైనా ఆయనకి ఎంత లైక్ చూడ్డానికి ఎంత లైక్ దెయ్యంలో ఉన్నా ఆయనకి అది నచ్చుతుంది, కానీ ఆయనకే ప్రాబ్లం. ఇన్ని అడగాలి ఆ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్. అనుకుంటా ఎగ్జైటింగ్ ఎలిమెంట్. ఇన్ఫాక్ట్ అది చేస్తున్నప్పుడు కూడా ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ కావాలని అనిపించిందా? ఇంకా కొంచెం క్రీపీగా, గోరీగా, బ్లడ్ షెడ్ అలా ఉంటే అంటే రియలిస్టిక్ గా 4D ఉంది కదా, అదుకు మేలే అనిపిస్తూనే ఉంటుంది. యా బట్ 4D ఎక్స్పీరియన్స్ లాగా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ లా జరుగుతున్నప్పుడు మ్యూజిక్ చేస్తే ఇంకా వేరేగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం గోస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు లైక్ మాల్స్ లో ఉంటుంది కదా, వాళ్ళు మనం వచ్చినప్పుడు వాటర్ స్ప్రే చేస్తారు, అట్లా థియేటర్ కూడా స్టార్ట్ చేయాలి, బ్లడ్ స్ప్రే చేయాలి. అది కోరుకుంటారు. ఇంకా ఎక్స్ట్రార్డినరీ స్కోర్ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు సడన్ గా స్కోర్ చేస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా వచ్చి దమ్మని ఇలా కళ్ళు మూవీలో ఉంటది, హుడీ నుంచి ఇలా మంచి ఐడియాలు వచ్చేస్తున్నాయి సడన్ గా ఇంటర్వ్యూ. ఎందుకంటే గ్యాప్ అంతా ఆలోచించారా మీరు? అంటే ఎంత స్కేరీ ఉండాలంటే అది అసలు ఇంకా ఎవరు చూడకూడదు అసలు. అంతే, ఎవరు చూడకుండా ఉంటే అంటే మనలో మనం హారిఫైడ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంటే ఇంకెవరు చూడరు. సో దట్ ఇస్ 100% మార్క్ వేర్ వీఆర్ అచీవింగ్ దట్. కూడా ఇస్ ద స్ట్రాటజైజింగ్ ఇట్ వెల్. ఇది తర్వాత వి విల్ హావ్ ఎ డిస్కషన్ లేటర్ ఆన్ దిస్. అది కూడా చెప్పండి, ఈయనకే చెప్పండి. సో అసిస్టెంట్ డైరెక్టర్ ఇఫ్ యు వాంట్ ఐ యామ్ గోనా రైట్ దిస్. యా సో మీరు చెప్పండి, ఎవరు బాగా విసిగించారు? దెయ్యం అంటే వీళ్ళే అనిపించేది ఎవరు మొత్తం? అంటే వద్దు, మా అనుపమ గురించి చెప్పకండి. అనుపమనేనా? అనుపమ స్వీట్ గా క్యూట్ గా అప్పుడప్పుడు అది ఊరికే. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఫుల్ అవతారం డిఫరెంట్. నో యాక్చువల్లీ ఏంటి తెలుసా, ఆవిడది ఏంటంటే పొద్దున 7 o'clock షార్ట్ అంటే 6:30కి వస్తుంది, 8 o'clock షార్ట్ అంటే 7:30కి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 7:30కి రమ్మలేదు, కానీ వచ్చేస్తారు ఆవిడ ముందే. 8 అంటే కూడా 7:30కి వచ్చేస్తారు. ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్. వచ్చి కూర్చుంటుంది. షీ విల్ బి ఎక్సైటెడ్, ఫుల్ ఎక్సైటెడ్, రెడీ షూట్ చేద్దామని. చెప్తా, అక్కడికే వస్తున్నా. మాకేదో చిన్న డిలేస్ అవుతుంటాయి, లైటింగ్ సెట్ చేయాలి 1.5 or 2 hours అంతే, అలాంటిది ఏదో. సో లైటింగ్ సెట్ చేసుకుని అలాంటి చిన్న డిలేస్. సో ఓవరాల్ అన్నీ సెట్ అయ్యి అందరూ వచ్చి సెటిల్ అయ్యి షార్ట్ తీసేటప్పటికి బ్రేక్ఫాస్ట్ తిని ఈలోపు ఆవిడ కావలింతలు వచ్చి, నిద్ర వచ్చి, ఆయాసం వచ్చి, నీరసం వచ్చి, దాని తర్వాత కోపం వచ్చి, అలా అప్పుడు వస్తుంది దయ్యం. తప్పు ఆవిడది కాదు, దయ్యం మాత్రం ఆవిడదే. ఈ పాపం నేను పొద్దున ఫేస్ అంతా ఐస్ చేసుకుని ఫ్రెష్ గా వస్తే నిన్ను 2-3 hours లో దెయ్యంలా ఫార్మ్ బై ది ఎండ్ ఆఫ్ ద షూట్. ఆ దెయ్యం సీన్ షూట్ చేసినప్పుడు మేకప్ యాక్చువల్లీ చాలా తక్కువ యూస్ చేశాను. నో బట్ షీ ఇస్ వెరీ స్వీట్. యా అన్ని తర్వాత క్రీమ్ లేయర్. ఎలాగో మన హీరో మిస్ అయ్యారు కాబట్టి హీరో గురించి చెప్పండి. ఆయనతో మాట్లాడడం మిస్ అయ్యమ్మా. ఆయన ఎవ్రీడే సెట్కి రావడం స్కూల్ పిల్లల్లో వస్తున్నారు. చూసారా అసలు మాత్రం ఆయన కాదు నేను చెప్తా ఎందుకు స్కూల్ పిల్లల్లో అంటే, మీ దగ్గర అన్నిటికీ ఒక థియరీ ఉందన్నమాట. థియరీ ఉంటేనే చెప్తాం, లేకపోతే ఆ ఫిలాసఫీ. సో రావడం రెడీ రెడీ భయ అంటారు, ఫుల్ ఎనర్జెటిక్గా వస్తారు సెట్కి. సాయంత్రం వెళ్ళిపోయే టైంకి మెల్లిగా ఇంకెన్ని షాట్లు ఉన్నాయి. సో అయిపోయిందా, మళ్ళీ డన్ ప్యాకప్ అనగానే మళ్ళీ బాయ్ 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 బాయ్, ఫుల్ ఎనర్జీ ఉంటుంది మళ్ళీ. సో ఎగ్జాక్ట్లీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న 8:30కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాం, మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవచ్చు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఆయనతోటి.
యా సో అలా హీఈస్ వెరీ ఎనర్జెటిక్. అసలు ఆయన వచ్చాడని ఎవరు చెప్పక్కర్లా, అర్థమైపోతుంది అందరికి హీఈస్ హియర్ అని, చెప్పేస్తుందా? హీఈస్ హియర్ అని అర్థమైపోతుంది ఆల్రెడీ. సో అలా యా ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ మీన్ బేసిక్గా నాకు ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్ పీపుల్, బోత్ ఆర్ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆల్ టుగెదర్. సో ఇద్దరిలోనూ వాళ్ళు ఐ చెరిష్డ్. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీస్, వీళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రపంచంలోనే పెద్ద ప్రయత్నం. అది నేను చేశాను, నాకు ఇప్పుడు అవార్డు రావాలి చేతన్ ఇస్ లైక్ ఐ మిస్డ్ ఇట్, ఐ వుడ్ హావ్ పుట్ బీజిఎం దేర్ ఆల్సో. లోపల ఆలోచించేసారు గ్యాప్ మంచి మాత్రం పని అది పసిగట్టేశారు. అదే నాకు ఇవన్నీ అర్థమవుతుంది. వీళ్ళ ఎనర్జీ వీళ్ళ ఆరా నా మీద ఇలా నాకు ఫీల్ అవుతుంది. సో ఫైనల్లీ ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు లవ్ స్టోరీని తీసేటప్పుడు అవునా మేబీ ఓకే అంటే చూసిన వాళ్ళ లవ్ని ఫీల్ అయితే సరిపోతుంది, బట్ అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ కామెడీ అన్నప్పుడు చూసేటప్పుడు ఎలా ఉంటుందో అది చేసేటప్పుడు కూడా ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూ నవ్వి అప్పుడు అది అవుట్పుట్ ఈ రేంజ్లో వస్తుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో అట్లా మీరు ఈ మూవీ చేస్తున్న టైంలో కూడా భయపడడం అలాంటివి ఏమైనా జరిగి అరే ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా వీళ్ళు భయపడతారు, లేదంటే వాట్ ఎవర్ ద ఎమోషన్ యూ క్యారీడ్ ఆ టైంలో అది చూసిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనిపించింది ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? మనకి భయం ఇదండి, అంటే మనం షూట్ చేసేటప్పుడు వీ నో దట్ వీఆర్ షూటింగ్ ఇట్ అండ్ వీ నో నేను ఆల్రెడీ ఆ షార్ట్ని ఎమోషన్ దట్ క్యారీ చేస్తారు ఖచ్చితంగా అనిపించింది ఏదన్నా? అంటే హారర్ ఫిల్మ్స్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం షూట్ చేసేటప్పుడు తెలియదు, అది అసలు తెలియదు. షూట్ చేసేటప్పుడు ఓవరాల్ గా మూవీ అంతా అయిపోయి చూసినప్పుడు మీరు ఎడిట్లోకి రాగానే ఒకసారి మనం రఫ్గా ఎడిట్ చేసుకుని ఒక రిఫరెన్స్ మ్యూజిక్ వేసి లేదా రిఫరెన్స్ సౌండ్ వేసి దెన్ వీ నో వెదర్ దిస్ జంప్ స్కేర్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. అంటిల్ దెన్ యూ కాంట్ ప్రిడిక్ట్ ఇట్, బికాస్ ఆల్ యూ కెన్ డూ ఇస్ నా మైండ్లో ఒకటి ఉంది, నేను దానికి ఎగ్జాక్ట్గా ఒక షార్ట్ డివిజన్ ఒక స్టోరీ బోర్డ్ ఏదో చేసుకున్నాను, అది అలానే ఎగ్జిక్యూట్ చేస్తున్నానా లేదా, టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంతవరకు చూసుకోగలుగుతాం. తప్పిస్తే ఆన్ సెట్ it's very rare that you get scared, very very rare. I mean almost zero అనుకోవచ్చు. You don't get scared on set because there are 200 people working on the set with you. కానీ మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ బిల్డింగ్లో మేము లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయాము. I wanted to see what is on the top floor, but when I had to go alone ఇట్ వాస్ వెరీ స్కేరీ, వెరీ వెరీ స్కేరీ. అంటే నేను అది చెప్తే అర్థమయ్యేది కూడా కాదు. అంటే నిర్మానుష్యమైన ప్రదేశాలు భయంకరంగా ఉంటాయి కదా, ఆ స్కేర్ నాకు అనిపించింది. నాకే కాదు, అక్కడున్న సెట్ బాయ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మణికంఠ అని ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఉంటాడు, మణికంఠ అండ్ శశాంక్ అని ఉంటారు. సో దోస్ పీపుల్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. సో ఆర్ట్ అసిస్టెంట్స్. సో మణికంఠ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సౌండ్స్ వినేవాళ్ళంట. రాత్రి అక్కడ పడుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సడన్గా ఏదో గజ్జలు పాస్ అయిన సౌండ్ ఇలాంటివి వినేవాళ్ళంట. ఎవరో ఉన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. మీకేమన్నా అలాంటివి అనిపించాయా? అదర్ వన్స్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని ప్రాబబ్లీ ఎవరికి తెలియకుండా ప్రతి దానికి ఒక సొల్యూషన్, ఒక క్లియర్ ఆన్సర్ ఉంది ఆవిడ దగ్గర. నేను అదే అనుకున్నాను, ఓ దేర్ ఇస్ అనదర్ గై గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ దానికి దేర్ ఇస్ వన్ సైంటిఫిక్ జస్టిఫికేషన్ టు దట్ గజ్జల్ సౌండ్. చాలా మంది చెప్తుంటారు నేను గజ్జల్ సౌండ్ విన్నాను అని. దేర్ ఇస్ సమ్ ఇన్సెక్ట్ ఇట్ సీమ్స్ విచ్ యాక్చువల్లీ మేక్స్ ది ఎగ్జాక్ట్ సౌండ్. రాటల్ స్నేక్ కి అక్కడ వెనకాల అది ఉంటుంది. I don't know what insect it is. ఒక స్నేక్ ఉంది, రాటల్ స్నేక్ ఉంది, నో వెనకాల ఏదో చిన్నది లైక్ ఇది ఇలా ఉంది. బట్ ఎగ్జాక్ట్ గా గజ్జల్ సౌండ్ లాగానే చేసే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ ఏదో ఉందంట, విచ్ ఇస్ యా మేబీ. అంటే లైక్ మనుషులు లేని చోట అయినప్పుడు అలాంటి ఇన్సెక్ట్స్ అలా వస్తుంది ఉండొచ్చు. యా క్వైట్ పాసిబుల్. బట్ మనల్ని భయపెట్టడం అయితే చేస్తున్నాయి. యా ఇంతకీ ఎక్కడ అది హౌస్, హాంటెడ్ హౌస్? ఎక్కడో చెప్పకపోవడమే బెటర్, ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ అయ్యి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటాం మేము. అసలు నిర్మానుష్యంగా ఉన్న ఏ దరిదాపుల్లో ఎవరో
ఒక్కరు టికెట్ అమ్మేసి వాళ్ళు సెటిల్ చేస్తారు. అదే అలానే అయ్యేటట్టు. అయినా నిర్మానుష్యంగా ఉన్న ఏ దరిదాపులకైనా ఎందుకు వెళ్ళాలి? యా కదా, మీమర్స్ రివ్యూ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అది ఫైండ్ అవుట్ చేసి ఇల్లు ఇదే అని చెప్పేస్తారు. చెప్పి వాళ్ళు అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. హాంటెడ్ హౌస్ ఇక్కడే షూట్ చేస్తారు. అదో టూరిస్ట్ ప్లేస్ చేసేస్తారేమో. గోస్ట్ వాకింగ్ టూర్ టు సువర్ణమాయ. విల్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత సక్సెస్ని మీరు మీ దగ్గరే ఉంచుకోకుండా మా అందరితో కూడా షేర్ చేసుకుంటూ మూవీ గురించి కొన్ని విషయాలు ఇలా పంచుకోవడం హ్యాపీగా అనిపిస్తోంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ.